హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద టెకీ ఇన్ తెలుగు. నేను మీ సాయి కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఉండే బేసిక్స్ ఏంటి, అలాగే ఆ యొక్క బేసిక్స్ని యూజ్ చేసి మనం పిక్స్ ఎలా తీయాలి అని చూద్దాము. దానికంటే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం మామూలుగా షూట్స్కి వెళ్తూ ఉంటాం, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ, లేదంటే మనకి మ్యారేజెస్లో చూస్తూ ఉంటారు కదా, పోస్ట్ వెడ్డింగ్ అని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని అవుతూ ఉంటాయి కదా. సో ఇందులో మీరు ఏ షూట్లో వెళ్ళినా కానీ, ఏ పిక్స్ తీయాలన్నా కానీ మనకి కెమెరాలో వచ్చేసి మెయిన్గా 3 ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. వాటిని అనేది ఫోటోగ్రఫీ యొక్క పిల్లర్స్ అంటారు అనమాట. అందులో వచ్చేసి మెయిన్గా అపర్చర్, షటర్ స్పీడ్, ఐఎస్ఓ. నేను ఆల్రెడీ అపర్చర్ అంటే ఏంటో నేను క్లియర్గా వీడియో చేశాను. సో నేను ఇక్కడ కాసులో వేస్తున్నాను, మీరు అక్కడ నుంచి చూసి అపర్చర్ అంటే ఏంటి, సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకోగలుగుతారు. అయినా కానీ నేను ఇక్కడ అపర్చర్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్తాను. సో ఇక్కడ అపర్చర్ ఏంటి అంటే మనకి లెన్స్లో ఉంటుందన్నమాట. సో మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అపర్చర్ అనేది మనకి ఎంత లైట్ కావాలో, అంటే మనం ఇమేజ్ తీయడానికి ఎంత లైట్ కావాలో అంత లైట్ని మనం ఆ యొక్క డిఎస్ఎల్ఆర్ బాడీ ఉంటుంది కదా, కెమెరా బాడీ, అందులో మనం సెట్ చేసుకున్నట్లయితే మనకి ఎంత లైట్ కావాలో, ఇమేజ్ తీయడానికి ఎంత లైట్ కావాలో అంత లైట్ మాత్రమే ఇమేజ్ సెన్సార్కి రీచ్ అవుతుంది అన్నమాట. దాన్నే అపర్చర్ అంటారు. బై యూజింగ్ అపర్చర్ వీ కెన్ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ దట్ రీచెస్ ద కెమెరా సెన్సార్. అంటే ఇక్కడ మనం కంట్రోల్ చేయవచ్చు అనమాట. మనకి ఎంత లైట్ కావాలో కెమెరా సెన్సార్స్కి అంత మాత్రమే మనం అపర్చర్ ద్వారా యూజ్ చేసి కంట్రోల్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం అపర్చర్ అనేది ఎఫ్/బై తర్వాత నెంబర్ ఉంటుంది, దాన్నే ఎఫ్ స్టాప్ నెంబర్ అంటారు అనమాట. మనకి ఎఫ్ స్టాప్ నెంబరు ఎంత తక్కువగా ఉంటే అపర్చర్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ యొక్క వీడియో చూసినట్లయితే మీకు అక్కడ అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి షటర్ స్పీడ్. షటర్ స్పీడ్ అంటే మనం పిక్స్ తీయడానికి ఆ యొక్క షటర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ షటర్ అనేది మనకి ఆ ఒక పిక్ తీయడానికి ఎంత టైం తీసుకుంటుంది, అంటే ఒక పిక్ తీయడానికి అది ఎంత స్పీడ్లో మనకి వెళ్తుంది అని ఆ యొక్క స్పీడ్ని వచ్చేసి షటర్ స్పీడ్ అంటారు అన్నమాట. సో నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, 1 minute. సో ఇది వచ్చేసి మనకి కెమెరా బాడీ కదా. సో ఇది వచ్చేసి మనకి కెమెరా బాడీ అన్నమాట. సో ఇందులో చూసినట్లయితే మనకి ఒక మిర్రర్ ఉంది కదా. సో ఇందులో నేను ఒకసారి ట్యాప్ చేస్తున్నా, మీరు చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆ యొక్క షటర్ అనేది పైకి కిందికి అయిపోయింది కదా. సో ఆ యొక్క స్పీడ్ ఉంటుంది కదా, అంటే మనకి సెకండ్ మీరు చూసినట్లయితే మనకి ఈ యొక్క అంటే ఇక్కడ ఉంటుంది, మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసినట్లయితే 1/125 అని, ఇక్కడ మనం దీన్ని పెంచినట్లయితే ఇంకా 1/160. సో ఇట్లా మనకి పెంచుకుంటూ పోతా ఉంటే 1/150 అని పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 1 అనేది సెకండ్, బై తర్వాత ఉండే అంకె అనేది ఆ యొక్క సెకండ్లో 250 వంతు, అంటే ఇప్పుడు 1/250 ఉంది కదా, ఒక సెకండ్లో 250 వంతు, అంటే 250 వంతులో ఆ యొక్క పిక్ అనేది తీయడానికి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క షటర్ స్పీడ్ని యూజ్ చేసి మనం అంత స్పీడ్లో మనం పిక్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను ఇది ఇంకా ప్రాక్టికల్గా చూపిస్తాను నేను షూట్కి వెళ్ళినప్పుడు, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఓ వచ్చేసి మన యొక్క ఇమేజ్ సెన్సార్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది అనేది మన యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, దాని యొక్క సెన్సిటివిటీ అనేది హై చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనము ఐఎస్ఓ అనేది ఎక్కువ డార్క్ లైట్లో ఉన్నప్పుడు ఐఎస్ఓ యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి డార్క్ లైట్లో మనం ఏమైనా పిక్స్ కానీ ఇంకేమైనా థింగ్స్ కానీ అంటే షూట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి బ్రైట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా, చీకటి ఉంటుంది కదా. సో అప్పుడు ఈ యొక్క ఐఎస్ఓ ఇంక్రీజ్ చేసినట్లయితే మనకి అప్పుడు అంటే దీంట్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఆ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఇంకా ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను షూట్కి వెళ్ళి. సో మీరు అందులో అయితే చూసి నేర్చుకోగలుగుతారు ఐఎస్ఓ ఎట్లా వర్క్ అవుతుంది. సో మనకి ఇంకా డార్క్ నైట్లో ఎలాగా వర్క్ అవుతుంది ఈ ఐఎస్ఓ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో మీకు ఇప్పుడు ఇక్కడ సింపుల్గా చెప్తాను. సో ఇది థియరిటికల్గా మాత్రమే, నేను ప్రాక్టికల్గా ఇక చేసి చూపిస్తాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోడ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఈ యొక్క కెమెరాలో మోడ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి మాన్యువల్ మోడ్ అని, ఏవి అని, టీవీ అని, పిఏ అని ఆటోమేటిక్గానే ఉంటుంది కదా. సో ఎవరైనా కానీ బయటికి వెళ్ళి అంటే మనం షూట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ వచ్చేసి ఏ అని పెడతారు. ఏ అంటే ఆటోమేటిక్ మోడ్ అన్నమాట. ఆ మోడ్లో పెట్టినట్లయితే మనకి ఈ యొక్క కెమెరా ఉంటుంది కదా. సో ఈ కెమెరా అనేది ఆటోమేటిక్గా మన వెదర్కి తగ్గట్టు అది సెట్టింగ్స్ చేసుకుంటుంది అనమాట. అంటే మన వెదర్కు తగ్గట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ ఉందనుకోండి, సో ఎండకి తగ్గట్టు మన యొక్క ఇమేజ్ క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా, సో బ్రైట్గా కావాలా మనకి షార్ప్గా రావాలా ఎట్లా అనేది అది కెమెరా ఆటోమేటిక్గా డిసైడ్ అయ్యి సో మనకి పిక్స్ అనేది తీస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి టీవీ. ఇక్కడ మనకి మోడ్ కనిపిస్తుంది కదా టీవీ అని. సో అది వచ్చేసి మనకి షటర్ స్పీడ్ అన్నమాట, అంటే షటర్ ప్రియారిటీ. మనం ప్రియారిటీ వచ్చేసి షటర్ స్పీడ్కి ఇచ్చినట్లయితే ఈ యొక్క మోడ్ పెట్టుకొని మనం పిక్స్ తీసుకున్నట్లయితే షటర్ స్పీడ్ అనేది చాలా హైలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క ఏదైనా బర్డ్ని షూట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు మనకి ఆ బర్డ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి షటర్ స్పీడ్ అనేది చాలా హైలో ఉండాలి.
అప్పుడైతేనే మనకి ఆ యొక్క బడ్ పిక్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఈ యొక్క షటర్ ప్రియారిటీ అనేది ఈ యొక్క మోడ్ అంటే టీవీ అనే మోడ్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏవి అంటే అపర్చర్ ప్రియారిటీ. నెక్స్ట్ వచ్చేసి ఏవి అన్నమాట. ఏవి అంటే అపర్చర్ ప్రియారిటీ. సో మీరు ఆల్రెడీ విన్నారు కదా, అపర్చర్ అంటే మనకి కావాల్సిన లైట్ అనేది ఈ యొక్క లెన్సెస్ గుండా వెళ్ళి మనకి ఇమేజ్ సెన్సార్లో పడి అప్పుడు మనకి ఇమేజ్ అనేది వస్తుందని. సో మనకి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ మాత్రమే ఈ యొక్క అపర్చర్ అనేది పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో అదొక అపర్చర్ ప్రియారిటీ. మనకి ఎంత అమౌంట్ లైట్ కావాలి అంటే అప్పుడు ఈ యొక్క మోడ్ యూజ్ చేసుకొని మనం షూట్ చేసినట్లయితే మనకి ఇమేజ్ పిక్స్ ఉంటాయి కదా, వాటికి ఎంత లైటింగ్ కావాలో అంత లైటింగ్ వరకు మాత్రమే ఈ యొక్క మోడ్ ద్వారా పెట్టుకున్నట్లయితే సో మనకి అలాగా పిక్స్ తీసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ మోడ్. ఇక్కడ మనకి వచ్చేసి ఎం అని ఉంటుంది. ఎం అంటే మాన్యువల్ అన్నమాట. సో ఇది మన కంట్రోల్లో ఉంటుంది. మనకి వెదర్ తగ్గట్టు మనం చూసి మన ఓన్గా కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. ఐఎస్ఓ కానీ అపర్చర్ కానీ షటర్ స్పీడ్ కానీ మనం సెట్ చేసుకున్నట్లు మాత్రమే ఉంటుంది. సో ఎక్కువ మంది ఈ మాన్యువల్ మోడ్ని యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనకి కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియక. సో ఆటోమేటిక్గా ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఆటో అని ఉంటుంది కదా, ఒక మోడ్లో పెట్టి పిక్స్ తీయడానికి ఇష్టపడతారు అనమాట. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా కానీ పిక్స్ తీయాలి అనుకుంటే మీరు మాన్యువల్ మోడ్లో ఎక్స్పర్ట్ అవ్వండి. మాన్యువల్ మోడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. కాకపోతే కొద్దిగా ఫస్ట్లో అర్థం కాకుండా వెళ్ళిపోతుంది. మనకి వెదర్గా తగ్గట్టు ఐఎస్ఓ ఎంత పెట్టాలి, సో అపర్చర్ ఎంత పెట్టాలి, ఆ యొక్క సైజ్ షటర్ స్పీడ్ అనేది ఎంత పెట్టాలి అనేది మనకి అర్థం కాదు. సో కొద్దిగా కొన్ని టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఈ మాన్యువల్ మోడ్ అనేది అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు మాన్యువల్ మోడ్లో పిక్స్ తీసి చూపిస్తాను అన్నమాట మీకు ప్రాక్టికల్గా. సో మీకు కూడా అర్థమవుతుంది సో మాన్యువల్ మోడ్లో ఎట్లా తీయాలి ఏంటి అని. సో నేను షూట్కి వెళ్ళి మీకు చూపిస్తాను అన్నమాట. సో మీరు ఆ వీడియోని చూడండి. మనకి ఈ యొక్క డిఎస్ఎల్ఆర్లో ఈ లెన్సెస్ ఉంటాయి కదా, సో మనం లెన్సెస్ యూజ్ చేసి పిక్స్ తీస్తాం కదా. ఆ యొక్క లెన్సెస్లో చూసినట్లయితే 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ లెన్సెస్ ఉన్నాయి కదా, ఇవి మనకి మెయిన్. సో ఇలా తీస్తే మనకి లెన్స్ అనేది ఇలా వస్తుంది కదా. సో ఈ లెన్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ కిట్ లెన్స్ అంటారు. కిట్ లెన్స్ అంటే మనకి ఇలాంటివే చిన్న చిన్న లెన్స్ ఉంటాయి. సో 18 to 55 mm లెన్స్ అని సో అలాగా ఉంటాయన్నమాట. వీటిని వచ్చేసి కిట్ లెన్స్ అంటారు. ఈ యొక్క లెన్స్ని యూజ్ చేసి మనకి దగ్గరలో ఉన్న పిక్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి కొద్ది డిస్టెన్స్లో ఉన్న పిక్స్ మాత్రమే తీసుకోవడానికి ఈ యొక్క లెన్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ లెన్స్ అన్నమాట. ఫిక్స్డ్ అంటే వాటిని జూమ్ ఇన్ చేయడానికి జూమ్ అవుట్ చేయడానికి ఏమి ఉండదు. సో అవి వచ్చేసి మనకి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. సో వాటికి ఎట్లాంటి జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ చేయడానికి అస్సలు రాదన్నమాట. అవి వచ్చేసి 50 mm లెన్స్ అని 30 mm లెన్సెస్ అని ఉంటాయి. అవి ఫిక్స్డ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటో లెన్స్. సో ఇవి టెలిఫోటో లెన్స్ అంటారు అన్నమాట. ఇది వచ్చేసి 55 to 250 mm లెన్స్ అంటారు. సో ఇవి మనకి జూమ్ ఎక్కువగా జూమ్ చేసుకొని పిక్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. చాలా దూరంలో ఉన్న థింగ్స్ కానీ మనకి ఏదైనా పర్సన్స్ కానీ తీసుకోవడానికి ఈ యొక్క లెన్సెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి 55 to 250 mm అని 70 to 300 mm అని ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క లెన్సెస్ అనేవి మనకి ఎక్కువ దూరంలో ఉన్న థింగ్స్ కానీ పర్సన్స్ కానీ షూట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్సెస్ అన్నమాట. వైడ్ యాంగిల్ లెన్సెస్ అంటే మనకి వైడ్గా ఉన్న పిక్స్ కానీ పర్సన్స్ కానీ తీయడానికి ఈ యొక్క లెన్సెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇందులో వచ్చేసి మనకి 16 to 35 mm లెన్స్ ఉంటాయి. సో అవి వైడ్గా ఉంటాయి అన్నమాట. సో మనకి మీరు చూసి ఉంటారు కదా వైడ్ యాంగిల్స్ అని వైడ్ వ్యూ అని. సో ఆ యొక్క లెన్సెస్ అనేవి వైడ్ యాంగిల్లో ఉన్న పిక్స్ కానీ పర్సన్స్ కానీ తీయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ మన డిఎస్ఎల్ఆర్లో ఉండే బేసిక్స్ ఏంటో. సో నేను ఇంకా ప్రాక్టికల్గా చేసి మీకు ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. సో మీకు మాన్యువల్ మోడ్ కానీ ఆ యొక్క ఐఎస్ఓ అపర్చర్ మనకి షటర్ స్పీడ్ ఎలా వర్క్ అవుతాయి అని మీరు అందులో చూసి ఇంకా ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఎలా పిక్స్ తీయాలి అని మీరు నేర్చుకోగలుగుతారు. సో ఆ వీడియోని తొందరలోనే పోస్ట్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.